వెల్కమ్ టు ది లియో. వైసీపీ నేతలు 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు మనం కేవలం లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నాడు దానికి సంబంధించి వార్తలు విన్నాం. అయితే తాజాగా విశాఖ ఎంపీగా ఉండి నాడు విశాఖలో కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకున్నారు అనేది బహిరంగ సత్యం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి అంతటి వ్యక్తి ఆ ఋషికొండకు గుండు కొట్టి ఏకంగా 500 కోట్లు పెట్టి ప్యాలెస్ నిర్మించుకున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఆ స్థాయిలో నిర్మించుకున్నాడంటే మరి ఇక మిగతా వాళ్ళు ఏ స్థాయిలో దోచుకుని ఉంటారో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. సో హైగ్రీవ భూముల సంబంధించి గతం నుంచి కూడా కేసు నడుస్తుంది. మనందరికీ తెలుసు. గత ఏడాదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ ఎంవివి సత్యనారాయణ ఇంట్లో సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు సత్యనారాయణకు సంబంధించిన దాదాపుగా 42 కోట్ల రూపాయల ఆస్తులను అయితే ఈడీ జప్తు చేసినట్టుగా నిన్న అధికారికంగా ప్రకటించింది. సో వాస్తవానికి ఎంవివి సత్యనారాయణ గతంలో హైగ్రీవ యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులో ఇరుక్కోవడం జరిగింది. ఏంటంటే అప్పట్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు కట్టడం కోసం ప్రభుత్వం నుంచి కొంత భూమి తీసుకున్నారు. మేబీ 2010 సమయంలో అప్పట్లోనే 5.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించి ఆ భూమి అయితే తీసుకోవడం జరిగింది. తరువాత వీళ్ళు ఏం చేశారు, ఫోర్జరీ పత్రాలతో ఆ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో ఎంవివి సత్యనారాయణతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. స్వాధీనం చేసుకున్నారని చెప్పి స్వయంగా అప్పుడు హైగ్రీవ యజమానిగా ఉన్నటువంటి జగదీశ్వరుడు ఏదో ఉంది ఆయన పేరు, ఆయనే స్వయంగా కేసు పెట్టారు. సో అప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఎప్పుడైతే ఆయన కేసు పెట్టారో అప్పుడు ఇది ఒక మనీ లాండరింగ్ కిందకు వస్తుందనే ఉద్దేశంతో రంగంలో తిరిగింది. ఇప్పుడు ఆస్తులను జప్తు చేసింది కూడా మనీ లాండరింగ్ కిందే. ప్రభుత్వం నుంచి ఒక ఉద్దేశంతో భూమిని తీసుకున్నందుకు ఆ భూమిని కబ్జా చేయటమే కాకుండా, ఫోర్జరీ పత్రాలు సృష్టించి కబ్జా చేయడమే కాకుండా దానిని మరికొంతమందికి అమ్మటం కూడా జరిగింది. అలాగా మొత్తంగా ఎంవివి సత్యనారాయణతో పాటు మరొక ముగ్గురు, మొత్తంగా నలుగురికి దాదాపుగా 90 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది అనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. సో ఒకటైతే ధృవీకరించారు, ఫోర్జరీ పత్రాలతో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నమాట వాస్తవం. అసలు అవసరాల కోసం, వేరే అవసరాల కోసం తీసుకున్న భూమిని వీళ్ళు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాన్ని ఇప్పుడు భూమి రేట్ అనేది పెరుగుద్ది కదండి. ఆయన తీసుకున్నప్పుడు 5.5 కోట్లుగా 6 కోట్లుగా ప్రభుత్వం నుంచి తీసుకున్నాడు. బట్ ఆయన తీసుకునేటప్పుడు అది మార్కెట్ విలువ ఒక 20 కోట్ల 30 కోట్ల ఉంటుంది. తర్వాత మార్కెట్ విలువ అనేది ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. మొత్తంగా 12 ఎకరాలు, అది 12 ఎకరాలు చిల్లర. మొత్తంగా మార్కెట్ విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగా మొత్తంగా 8 మంది చేతులు మారింది అది. సో దానివల్ల అసలు వ్యక్తి ఏమో హైగ్రీవ యజమాని తీసుకుంది, బట్ లబ్ధి మాత్రం ఎవరు పొందారు, ఎంవివి సత్యనారాయణతో పాటు మరికొంతమంది పొందారు. వీళ్ళందరూ ఫోర్జరీ పత్రాలతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పైగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాని మీద ఎప్పటి వరకు ఎటువంటి విచారణలు లేకుండా, ఎటువంటి కేసులు లేకుండా తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేశారు. బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో అప్పుడు వీళ్ళ బండారాలు అయితే బయటపడటం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఎంవివి సత్యనారాయణకి సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేసినట్టుగా తెలిసింది. దాంతోపాటు మరి కొంతమంది ఆస్తులు కూడా ఉన్నట్టున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాలు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే వెల్లడించాల్సి ఉంది. ఏది ఏమైనా దీనికి సంబంధించి ఒక వైసీపీ నేత నోరు మీద పట్ల నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అసలు ఆ విశాఖను మేము రాజధాని చేస్తామన్నాడు. విశాఖను రాజధాని చేయడం అంటే ఏంటి, భూములు కబ్జా చేయటమా? పోనీ చంద్రబాబు నాయుడు ఏదైనా అరెస్ట్ చేపిస్తే ఇదేదో రాజకీయ కక్షను కొట్టిపాడేయచ్చు. ఆల్రెడీ మీరు పవర్లో ఉన్నప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది ఈ కేసులో. కాబట్టి ఇదేమి రాష్ట్ర ప్రభుత్వ కక్ష అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు. పాపం అందుకే కావాల్సిన నోరు మీద పట్ల. లేకపోతే చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష ఇదని చెప్పి రోడ్డుకి ఎక్కేవాళ్ళు ఈ పార్టీకి అందరూ. ఎవడో ఒకడు కూడా వైసీపీ నేత ఒకడు కూడా నోరు మీద పట్ల. ఎందుకంటే అక్కడ రంగంలో దిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కేసు అనేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా కేసు నడుస్తుంది. సరే అప్పుడంటే ఏదో కాపాడుకుంటూ వచ్చారు, బట్ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. ఈ ఎంవివి సత్యనారాయణకి విజయసాయిరెడ్డికి మధ్య కూడా వైరం ఉండేది. మీకు గతంలో గుర్తుందో లేదో, విజయసాయిరెడ్డి షాడో ముఖ్యమంత్రిగా వైజాగ్కు వ్యవహరిస్తున్నాడని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆ నేపథ్యంలో అప్పట్లో కొన్ని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అటు విజయసాయిరెడ్డి అలాగే ఇటు ఎంవివి సత్యనారాయణ కూడా బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏదో కూర్చోబెట్టి సెటిల్ చేసినట్టున్నాడు. హైగ్రీవ కేసులో కదిలిన డొంక, మాజీ ఎంపీ ఎంవివి ఆస్తులు జప్తు చేసిన ఈడీ
వృద్ధాశ్రమం కోసం కొన్న సర్కారు భూమిని నకిలీ డాక్యుమెంట్లతో లాక్కున్న ఎంవివి నిందా చెప్పింది అదే. జగదీశ్వరుడు అనే ఒక వ్యక్తి వృద్ధాశ్రమం నిర్మించడానికి 12.5 ఎకరాలు కొంటే దాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో లాక్కున్న వ్యక్తి ఈ ఎంపీ. వీళ్ళందరూ రాజకీయాల్లో పెద్ద మనుషులుగా చలామణి అవ్వటం, వీళ్ళు ఏదో దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని ఉద్ధరిస్తామని చెప్పి సూక్తులు చెప్పటం. అసలు వైజాగ్లో ఇసుమంత పని కూడా చేయాల. ప్రజలు అందుకే తీర్పిచ్చారనుకుంటే అది వేరే విషయం. కాకపోతే రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటే కనీసం ఉండాలా. రేపటి రోజున నువ్వేం చేసావయ్యా అంటే ఇదిగో నేను ఇది చేశానని చెప్పుకోవడానికి ఉండాలా. అవినీతి అక్రమాలు తప్ప వైసీపీ నేతలు చేసినేమీ కనపట్ల. ఆ ప్రభుత్వ భూమి సొంత అవసరాలకు, తద్వారా ఆయనకు మరో ముగ్గురికి మొత్తంగా 87.64 కోట్లు ఇందాకదే చెప్పింది. దాదాపుగా 90 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. ప్లస్ భూమిని సొంత అవసరాలకు వాడేసుకున్నారు. వాస్తవానికి మనం ఏ అవసరం కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్నామో నిర్ణీత కాల వ్యవధిలోపు ఆ అవసరం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధాశ్రమాలు అలాగే అనాథాశ్రమాలు నిర్మించడం కోసం తీసుకున్న భూమి అది. ఆ టైం పీరియడ్ ఉంటుంది. ఏడాది, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ లోపల దాని నిర్మాణాన్ని ప్రారంభించాలి. ఖచ్చితంగా అవసరమైతే డెడ్లైన్ లోపు వాటిని కట్టాలి. అలా కాకుండా తీసుకుని ఏళ్ల తరబడి వాటిని బీడు భూములుగా చెట్టేసి వీళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం కానీ, లేదా వీళ్ళు వేరొకరికి దానికి అమ్మే ప్రయత్నం చేయడం కానీ ఖచ్చితంగా నేరమే. సో ఇక్కడ జరిగింది ఏంటి? ఒకటి, వృద్ధాశ్రమాలు రాలేదు, సరే నిర్మాణంలో ఆగిపోయి ఉండొచ్చు. రెండోది ఏం చేశారు? వీరు దీన్ని 10 మందికి అమ్మేశారు. మళ్ళీ అసలు ఇచ్చింది వీళ్ళకే, వీళ్ళు ఇంకా కొంతమందికి అమ్మేసి అసలు ప్రభుత్వానికి ఇచ్చింది 5 కోట్లు, వీళ్ళు మాత్రం 90 కోట్లు లబ్ధి పొందారు. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఎందుకు మనీ లాండరింగ్ కింద అయ్యింది అంటే ఇది ఆ చట్టం కింద నేరం ఇది. కాబట్టి మనీ లాండరింగ్ కేసు కింద వారి ఆస్తులు జప్తు చేశారు. గత ఏడాది కేసు పెట్టిన హైగ్రీవా యజమాని దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంవివి ఇల్లు, కార్యాలయంలో సోదాలు, కీలక పత్రాల ఆధారంగానే ఇప్పుడు చర్యలని చెప్పి తేలింది. తీగలాగితే డొంక కదిలినట్టుగా హైగ్రీవా ఫార్మ్ అండ్ డెవలపర్స్ కేసులో కీలక వివరాలు వెలుగు చూశాయి. దీంతో ఈ సంస్థకు చెందిన మొత్తంగా 44.75 కోట్ల రూపాయల ఆస్తులనైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసినట్టుగా ప్రకటించింది. ఇందులో వైసీపీ నేత, విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి చెందిన ఆస్తులు కూడా ఉండటం గమనార్హం. ఇదిగోండి, వృద్ధులు, అనాథలకు ఆశ్రమాలు నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి తాను ఎండాడలో కొనుగోలు చేసిన మొత్తంగా 12.51 ఎకరాలను గద్దె బ్రహ్మాజీ, జి వెంకటేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకున్నారని ఎంవివితో పాటు మరికొంతమంది మీద ఆ రోజుల్లోనే హైగ్రీవా ఫార్మ్ అండ్ డెవలపర్స్ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు విశాఖలోని అరవలోవ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఎంవివితో పాటు మరికొంతమంది మీద తప్పుడు డాక్యుమెంట్లతో వీటిని లాక్కున్నారు అని కేసు పెట్టారో అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అయితే రంగంలోకి దిగింది. గత ఏడాది అక్టోబర్లోనే వారి ఇళ్లలో అయితే కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తాన్ని కూడా అంటే దొరికిన పత్రాలకు, ఆధారాలకు సరిపోతుందా లేదా అనేది తేల్చుకున్న తర్వాత ఇది ఖచ్చితంగా ఫోర్జరీ సంతకాలతో వీళ్ళు స్వాధీనం చేసుకున్నదే, ఇది మనీ లాండరింగ్ చట్టం కిందకు వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఆస్తులను అయితే స్వాధీనం చేసుకుంది. ఇక జగదీశ్వరుడు అనే వ్యక్తి 2010లో 5.63 కోట్ల రూపాయలతో ఈ 12 ఎకరాలు కొనుగోలు చేశాడు. అప్పుడు కొన్నప్పుడు దాని మార్కెట్ విలువ మొత్తం 30 కోట్లుగా ఉంటుంది. ఆ తర్వాత గద్దె బ్రహ్మాజీ, జి వెంకటేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ హైగ్రీవా సంస్థలో 2020లో భాగస్వాములుగా చేరారు. 2021-22 మధ్య దాదాపుగా 30 విక్రయ ఒప్పందాలు, సేల్ డీడ్స్ ద్వారా ఆ భూమిని బ్రహ్మాజీ, జీవీవి అలాగే ఎంవివి వీళ్ళు ముగ్గురు బిల్డర్స్ పేరు మీదకు జగదీశ్వరుడు బదిలీ చేశారు. తర్వాత దీన్ని వేరు వ్యక్తులకు అమ్మటం జరిగింది. ఇలా మొత్తంగా ఇది క్రైము. ఇది చూడండి, ఇక్కడ ఇలా నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం అనేది ప్రోసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనే క్రైమ్ కిందకు వస్తుంది. అంటే ఒక రకంగా మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. కాబట్టే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే మొత్తంగా చేసినట్టుగా తెలుస్తుంది. అదే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవ్వాల్సి ఉంది. అలాగే ఎంవివి సత్యనారాయణ మీద అవసరమైతే మనీ లాండరింగ్ కింద కేసు పెడితే ఖచ్చితంగా తర్వాత అదుపులోకి తీసుకోవడాలు, అరెస్టులు ఇవన్నీ కూడా కామన్గా జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి మీద కూడా మనీ లాండరింగ్ కేసులే.
జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అనేది సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి చెప్పే మాట. జగన్మోహన్ రెడ్డి మీద రెండు వైపుల నుంచి కేసులు ఉన్నాయి. అటు సిబిఐ కేసులతో పాటు ఇటు ఈడీ కేసులు కూడా ఉన్నాయి. వన్స్ ఈడీ గానే ఇన్వాల్వ్ అయితే ఒక కేసుల్లో అవి అంత ఈజీగా పోయే కేసులు కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తుంది. అది కేసులు పెట్టిందంటే చాలా ఎక్కువ కాలం నడుస్తాయి, అంత ఈజీగా తప్పించుకోలేరు. సో మొత్తంగా ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ తీగలాగితే డొంక కదిలినట్టుగా వీళ్ళ అవినీతి భోగోతాలు, అక్రమంగా పోర్జరీ చేసి లాక్కున్నటువంటి భూముల భోగోతాలు అయితే బయటపడ్డాయి. ఈ కేవలం మచ్చుకు మాత్రమే, ఇది పాతది. అసలు 5 ఏళ్లలో దోచుకున్నవి ఇంకా ఈ ప్రభుత్వం బయట పెట్టాల. విశాఖలో ఎన్ని వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు, ఎంతమందిని బెదిరించి భయపెట్టి స్వాధీనం చేసుకున్నారు అనేది కూటమి ప్రభుత్వం త్వరలోనే బయట పెట్టబోతుంది. దీనికి సంబంధించి గతంలో కూడా చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. విశాఖలో జరిగిన అరాచకాల మొత్తాన్ని కూడా బయట పెడతామని చెప్పారు. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ మెడకు ఈడీ అయితే ఉచ్చు బిగించిందని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.